హలో ఆర్కే నాయుడు గారు, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హాయ్ అండి. నమస్తే. థ్యాంక్ యూ. సార్, ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ లోన్ కావాలంటే మనం ఎలా అప్లై చేయాలి సార్? మెడికల్ ఎమర్జెన్సీ లోన్ అనేది ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అండి. బ్యాంకర్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కానీ ఈ విధంగా ప్రొవైడ్ చేసుకున్న వాటిలో మనము ఆల్రెడీ చాలా వరకు ఏమనుకుంటుంటారంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయినా, ప్రైవేట్ ఎంప్లాయీస్ అయినా కానీ వాళ్ళు ఆల్రెడీ మెడికల్ ఇన్సూరెన్స్ అనేది తీసుకొని ఉంటారు. చాలా వరకు మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీస్ అని తీసుకొని ఉంటారు. తీసుకున్నప్పుడు కూడా కొన్ని డిసీజెస్ అనేది అందులో కవర్ కావు. సో కవర్ కానప్పుడు వాటిపైన కూడా ఆ యొక్క హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత కూడా మెడికల్ ఎమర్జెన్సీ కింద లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే. ఈ లోన్ ప్రాసెస్ ఎలా ఉంది సార్? వెంటనే అవుతుందా లోన్ ప్రాసెస్ అనేది? ఎలా? ఈ లోన్ ప్రాసెస్ అనేది చాలా అవర్స్ లో జరుగుతుందండి. ఇంతకు ముందుకి ఇప్పటికి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. డాక్యుమెంటేషన్ పరంగా, ప్రాసెస్ పరంగా, లాగిన్ పరంగా, అప్రూవల్ పరంగా కూడా విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ అవర్స్ లోనే కంప్లీట్ అయ్యింది. సో ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నా కానీ మెడికల్ ఎమర్జెన్సీ లోన్ అవసరం ఉంటారా? అదే చెప్పాను కదండి, ఇంతకు చెప్పినట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నప్పటికీ కూడా మెడికల్ ఎమర్జెన్సీ అనేది అవసరం అవుతుంది. ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ వల్ల కొన్ని డిసీజెస్ కి ఇంతవరకే లిమిట్, ఇంతవరకే ఎలిజిబిలిటీ అనేది ఉంటుంది అనమాట. బట్ ఆ టైంలో ఆ లిమిట్ క్రాస్ అయినప్పుడు మనం ఆటోమేటిక్ గా మెడికల్ ఎమర్జెన్సీ దానికి వెళ్ళాల్సి వస్తుంది. ఓకే. ఇక్కడ ఎలా ఉంది సార్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్? ఎలా స్టార్టింగ్? ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12% నుంచి, నార్మల్ 11-12% నుంచి ఆ విధంగా స్టార్ట్ అవుతుంది. చాలా వరకు నేషనలైజ్డ్ బ్యాంక్స్ కానీ, ప్రైవేట్ బ్యాంక్స్ కానీ, ఎన్బిఎఫ్సిస్ కాకుండా ప్రతి ఒక్క కార్పొరేట్ హాస్పిటల్లో కూడా ఇమ్మీడియట్ గా అంటే వాళ్ళ యొక్క పర్సన్స్ బ్యాంకర్స్ అక్కడ ఉంటారు. ఇన్ కేసు మెడికల్ ఎమర్జెన్సీ అవసరమైనప్పుడు విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అవర్స్ లోనే అప్రూవల్ వచ్చేలాగా. ఓకే. ఇవన్నీ ఇప్పుడు పేపర్ అంతా ఆన్లైన్ డిజిటల్ కాబట్టి డాక్యుమెంటేషన్ అంతా డిజిటల్ చేసి అప్రూవల్ కూడా తెప్పిస్తారు. పేషెంట్ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా మెడికల్ ఎమర్జెన్సీ అనేది క్లియర్ అవ్వడానికి చాలా వరకు బాగుంటుంది. అంటే మీరు మెడికల్ ఎమర్జెన్సీ లోన్స్ ఏమైనా ఇప్పించారా సార్? చాలా వరకు సో చేస్తాం. ఎన్ని అవర్స్ లో జరగదు సార్? మాక్సిమం మనం డాక్యుమెంటేషన్ అనేది ఏవైతే వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంటుందో, మనకు రిక్వైర్మెంట్ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేయగలిగినారు అనుకోండి, డిజిటల్ ప్రాసెస్ కాబట్టి విత్ ఇన్ 2-3 అవర్స్ 4 అవర్స్ లో కూడా మనకి మెడికల్ ఎమర్జెన్సీ లోన్స్ అప్రూవ్ అవుతాయి. సార్, ఈ మెడికల్ ఎమర్జెన్సీ లోన్ లో మనకి కొలాటరల్ ఏమైనా అవసరం ఉంటుంది? లేదండి, యాక్చువల్ మెడికల్ ఎమర్జెన్సీ లోన్ అనేది మనకు ఎమర్జెన్సీ సంబంధించింది కాబట్టి దీంట్లో పర్టికులర్ గా కొలెక్టర్ అనేది అవసరం ఉండదు. కొలెక్టర్ అనేది అవసరం ఎవరు అడగరు అన్నమాట. దీంట్లో వితౌట్ కొలెక్టర్ తోనే మెడికల్ ఎమర్జెన్సీ లోన్ అనేది శాంక్షన్ అవ్వడం జరుగుతుంది, కంప్లీట్ అవుతుంది. ఓకే. సో సీనియర్ సిటిజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ ఏజ్ గ్రూప్, ఏజ్ లిమిట్ ఏమైనా ఉందా సార్ దీనికి? లేకపోతే ఎటువంటి ఏజ్ లిమిట్ లేకుండానే మొత్తం మెడికల్ ఎమర్జెన్సీ లోన్ వస్తుందా? సీనియర్ సిటిజన్స్ విషయంలో కరెక్ట్ గా అడిగారండి. వాళ్ళు కూడా యాక్చువల్ గా మెడికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, చాలా వరకు అందరూ తీసుకుంటుంటారు. అవి కాకుండా వీళ్ళకి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినప్పుడు వీళ్ళ యొక్క రీపేమెంట్ గురించి కూడా చూస్తారు. అంటే వీళ్ళకి ఏదైనా పెన్షన్ అవైలబిలిటీ ఉందా, మంత్లీ పెన్షన్ అనేది ఎలిజిబిలిటీ ఉంటే కానీ వాళ్ళు కూడా వాళ్ళ మెడికల్ ఎమర్జెన్సీ అనేది అప్రూవ్ చేస్తారు. ఓకే. ఏ ఏజ్ గ్రూప్ వరకు ఉంటుంది సార్? అది ఏజ్ గ్రూప్ తో సంబంధం లేదు. ఓకే. ఏజ్ గ్రూప్ అనేది మనకి ఇక్కడ పర్టికులర్ గా ఎక్కడ ఏం మెన్షన్ చేయాలండి. బట్ ఏదైనా కానీ లోన్ రీపేమెంట్ అనే దాని గురించి బేస్ ఆలోచిస్తారు. లోన్ రీపేమెంట్ ఇప్పుడు మెడికల్ ఎమర్జెన్సీ లోన్ అనేది ఈ యొక్క రిటైర్డ్ పెన్షనర్స్ కానీ, సీనియర్ సిటిజన్స్ కానీ ఇచ్చినప్పుడు వాళ్ళ రీపేమెంట్ కేపబిలిటీ ఉన్నప్పుడు అదే ఆటోమేటిక్ గా అప్రూవల్ అనేది అవుతుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.